కొండా సంపత్ రెడ్డి గారు రాజకీయ ప్రస్తావన గురించి మొదటగా చెప్పండి. రాజకీయ ప్రస్తావన ఒక వేదికగా ఏం రాలేదు. నేను 1991 నుంచి 90 వరకు ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో అప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫీజులు పెంచడం జరిగింది. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మోస్ట్లీ 91, 93 నా ఇంటర్మీడియట్. ఆ టైంలో చాలా ఉద్యమం అయింది. అది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉద్యమం అయితే మా కాలేజీకి కూడా స్టూడెంట్ లీడర్లు వచ్చి మీ కాలేజీ కూడా అప్పుడే ఆ సంవత్సరమే ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ అది. మీ కాలేజీలోకి వెళ్ళి కూడా అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుండే, ప్రైవేట్ కాలేజ్ అదే ఎస్టాబ్లిష్డ్. వాళ్ళకి అప్పటికి ఆర్గనైజేషన్ వాళ్ళు, ఎన్ఎస్ఏ వాళ్ళు వచ్చి మనం ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద మనం ఖచ్చితంగా పోరాడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫీజు పెంచుతామని పెంచారు. ఆ టైంలో ఆర్థిక పరిస్థితులు చాలా హీనంగా ఉండే, ఈ పరిస్థితి లేకుండే మన దగ్గర. కాబట్టి అందరికి ఇబ్బంది అవుతుందంటే నేను దాన్ని కూడా రియలైజ్ అయ్యి 2-3 రోజుల తర్వాత రియలైజ్ అయ్యి అప్పటికెళ్ళే నేను ఎన్ఎస్ఏ స్టూడెంట్ ఉద్యమంకి వెళ్ళి స్టార్ట్ చేసిన. మళ్ళీ అలాగే మా దగ్గర కాంగ్రెస్ లీడర్లు ఉంటుండే భారత్నగర్లో. అప్పుడంతా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారు ఉన్నప్పటికీ మా భారత్నగర్లో అంతా మా సీనియర్లు అంతా కాంగ్రెస్ లీడర్లు ఉంటుండే. ఆ కాంగ్రెస్ లీడర్లతోని చైర్మన్ రమేష్ అన్న ఉంటుండే, బి రమేష్ అన్న ఎక్స్ చైర్మన్, ఆయనే ఫారూక్ భాయ్ వాళ్ళు అందరూ ఉంటుండే. కాకపోతే అప్పటికి కూడా నేను 16-17 ఏళ్ళే కాబట్టి ఓన్లీ స్టూడెంట్ ఆర్గనైజేషన్, స్టూడెంట్లు, దాంతోనే నాకు అసలు స్టార్ట్ అయింది. కానీ కాకపోతే నేను ఈ స్థాయిలో అవుతాం అనుకోలేదు, ఏదో స్టడీ లెవెల్లో పోదాం అనుకున్నాం. కానీ ఉద్యమంకి వెళ్ళే అప్పుడు నా రాజకీయ ప్రస్థానం అనొచ్చు, లేకుంటే ఉద్యమం ఏది స్టూడెంట్ నాయకుడు అనొచ్చు, అప్పటికెళ్ళి స్టార్ట్.